పరిశుద్ధమైన స్థలంలోకి ఎవరైతే ఆయన్ని తెరగదొచ్చి ఆయన మీద ఆనుకొని, నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు, నీవే మా దిక్కు, నీవు మాకు సహాయం చేయాలి ప్రభువా అని ఎందరూ ఆయన వెతుకుతూ వస్తారో వారందరికీ కూడానంట ప్రభువు సహాయం చేస్తాడంట. అందుకని ప్రభు అయిన దేవాతి దేవుడు అంటాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కానీ కాదు. అయితే ఆయన యొద్దకు వచ్చిన మనము ఆయనకు అనుకూలంగా ఉన్నామా లేదా, రెండోది ఆయన మందిరం విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామా లేదా. ప్రాముఖ్యం ఆయనది ఏదైతే మందిరమే. ఇదిగన్న మందిరాలు తెరవబడు కొరకు, మన ఆరాధన జరుగు కొరకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది ప్రార్థన చేశారు, చాలామంది భక్తులు ప్రార్థన చేశారు, చాలామంది సేవకులు ప్రార్థన చేశారు, విశ్వాసులు ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు. దాని ఫలితమును బట్టి దేవుడు మరొక అవకాశాన్ని కూడా ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు దయచేశాడు. కాలక్రమేపా ఈ వైరస్ను ప్రభు తొలగించుకుంటూ వస్తూ దేవుని మహాకృప మాకు 7వ నెలలో సంపూర్ణమైన సమయాలను దేవుడు ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే సమస్య లేదంటే సమస్య ఉంది, సమస్య వెంటాడుతూనే ఉన్నది. ఆ సమస్య నుండి మనం విడుదల పొందాలి అంటే మొట్టమొదటిగా నీవు నమ్ముకునే నీ దేవుని మీద నువ్వు పరిపూర్ణమైన ఆధారపడి ఉండాలి, ఆయన మీద ఆనుకోవాలి. రక్షించేవాడు రక్షకుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. ఆ రక్షకుడు మనల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందును బట్టి గత పునరుద్ధాన దినంలో కూడా దేవుని మందిర విషయంలో దేవుని మందిరముల గురించి, దేవుని మందిరం మీద ఉన్న ఆసక్తిని గురించి కోరహ కుమారులు ఎలాగ కేకలు వేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే మరొకసారి మనము చూద్దాం. 84వ కీర్తన 2వ వచనమా. యెహోవా మందిర ఆవరణమును చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని స్తోత్రం. ఏం చూడాలని? యెహోవా మందిరం, దేవుని మందిరాన్ని, అంటే దేవాది దేవుని మందిరాన్ని చూడాలని ఈ కోరహ కుమారులు చాలా ఆశ కలిగి ఉన్నారంట. ఎందుకు ఆశ కలిగి ఉన్నారు అంటే దేవుని బలిపీఠం యొక్క పిచ్చుకలకు నివాసం కలదంట, వాన కోకులకు గుడ్డు పెట్టుకోవడానికి గూటి స్థలము కలదంట. దేవునికి స్తోత్రం కలిగినగా విలువలేని పిచ్చుకతో అక్కడ ఈ కోరహ కుమారుని కీర్తన పాడారు. అంటే విలువ లేని మన జీవితాలలో, యోగ్యత లేని మన జీవితాలలో, అర్హత లేని మన జీవితాలలో, ఆశీర్వాదం లేని మన జీవితాలలో, స్వస్థత లేని మన జీవితాలలో, బలహీనమైన మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఏముంది అంటే పిచ్చుకలకు నివాసము కలదు. విలువలేని పిచ్చుకకి దేవుని మందిరములో ఒక ఘనత ఉంది, ఒక విలువ ఉంది. యోగ్యత లేని మన జీవితాల్లో కూడా దేవుని మందిరం మీద ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుందని ఈ కోరహ కుమారులు దేవుని మందిరముల గురించి చాలా ఉన్నతంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రార్థన వినే దేవుడు వింటాడైనా. మన ప్రార్థన చేసేటప్పుడు, మనం మొరపెట్టేటప్పుడు,
మనం విజ్ఞాపన చేసేటప్పుడు చాలా మంది మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలు చెప్తూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన విన్నాడండి, దేవుడు మహాభయంకరమైన ఇబ్బందిని కొలువు నుండి నన్ను తప్పించాడండి, దేవుడు నా శ్రమ నుంచి నన్ను తప్పించాడండి, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని చాలా మంది సంబరపడిపోతారు, చాలా ఆనందిస్తూ ఉంటారు. మంచిదే, కానీ నువ్వు చేసే ప్రార్థన వినే దేవుడు ఆయన. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనం చేసే ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన ప్రార్థన. శరీర సంబంధమైన ప్రార్థన ఉంది, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉంది. ఈ దినాన చాలా మంది శరీర సంబంధమైన ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనను బట్టి ప్రభు మమ్మల్ని కనికరించారు, మా ఎడల మేలు చేశారు, మా ఎడల ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారు అని ప్రభు ప్రార్థన గురించి కఠినమైన మాట మాట్లాడతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము మనం చూసినట్లయితే ప్రార్థన విషయంలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలండి. ఇక్కడ అంటాడు, మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు, ఇది కఠినమైన మాట, చాలా దుమ్మిదిగా మనకి ఉన్న ప్రభు చెప్పే మాట. యేసు ప్రభు అంటున్నారు, చాలా మంది ప్రార్థన చేస్తానికి దేవాలయానికి వస్తారంట, వేషధారణలతో వస్తారంట. వేషధారణ అంటే ఏంటో తెలుసా? వేషాలు వేసుకుంటారు కదా, వేషధారణ. ఆ కాంచేపు భక్తిని చూపిస్తూ ఉంటారు. ఆ కాంతి చేపు దేవుని మందిరంలో చాలా భక్తులుగా నటిస్తారు, చాలా భక్తి శ్రద్ధలు చూపినట్టుగా బ్రతుకుతారు, చాలా భక్తికరంగా జీవిస్తూ ఉంటారు, చాలా విశ్వాస సత్యములో నడిచిన వ్యక్తులుగా చాలా భక్తిని కనపరుస్తూ ఉంటారు. ఆ కాంచేపు వచ్చిన కాంచేపు ఎలా ఉంటారంట? ప్రభు అంటారు, వేషధారుల వలె ఉండవద్దు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చేవారు వేషధారణతో వచ్చేవాళ్ళు ఉన్నారా లేదనే దాని అర్థం. మాట్లాడండి. బ్రతుకు మారదు, బుద్ధి మారదు, ప్రవర్తన మారదు, జీవితం మారదు, ఆలోచన మారదు, నడిపింపు మారదు. ఏమంటే కానీ మందిరానికి వస్తామంటారు. దేవుని మందిరాలు ఖాళీ లేకుండా ప్రజలు వెళతామన్నారు. దాని కింద అంటాడు, అయినా వారంట ప్రార్థన చేసినప్పుడు వారు ఫలము పొందుదురని నేను నిశ్చయముగా చెప్పి ఉన్నాను అంటాడు. ఈ మాట చాలా నా హృదయాన్ని తాకింది. వేషధారుల ప్రార్థన కూడా ప్రభు వింటాడంట. యేసు ప్రభు చెప్తున్నారు, వేషధారు ఇలా చెప్తున్నారా? వేషధారుల ప్రార్థన కూడా ప్రభు వింటాడంట. యేసు ప్రభు చెప్పారా? మానసు చదువునన్నా, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములో వీధి మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా నా మొక్క చూసినట్లయితే, ఇక్కడ వేషధారణ ప్రార్థన చేసేవారు ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడంట. వేషధారణ చూడండి, సమస్య వచ్చిందనుకోండి, ఒక తీర్మానం చేసుకుంటాం. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ సమస్య తీరిపోతే, ఈ కష్టం తీరిపోతే నన్ను పిలిచే వరకు నీకు నమ్మకంగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను, నీ సన్నిధి విలువలు నేను తప్పకుండా అవి తొలగిపోకుండా ఆ కష్టములో ఎన్ని తీర్మానాలు చేస్తారో తెలుసా? కొంతమంది చాలా తీర్మానాలు చేస్తూ ఉంటారు. నేను ఇంక మందిరాన్ని విడిచిపెట్టను, నాకు మరొక అవకాశాన్ని ఇస్తే, నా బ్రతుకుని మేలు చేస్తే, నా బ్రతుకుని ఆశీర్వాదాన్ని ఇస్తే. ఇదే ప్రార్థన తెలుసా? బాధతో చేసిన ప్రార్థన, భక్తితో చేసిన ప్రార్థన దేవునికి తెలుసు. వీడి వేషధారణ ప్రార్థన, ఈ ప్రార్థన ఈమె వేషధార ప్రార్థన. ఏ ప్రార్థన?
నాకు తెలియదు, నాకు తెలియదు, నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. మనందరి గురించి ఎవరికి తెలుసో తెలుసా? సైన్యములకు తండ్రి అయిన దేవాది దేవుడిగా కుమారుడైన రక్తంతో కొని మనల్ని కడిగి శుద్ధీకరణ చేసిన యేసుకు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సమస్యలో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇక మేము మాట తప్పము, మడమ తిప్పము, ఇంకేది ఏమైనా బ్రతుకుతే నీ కొరకే ప్రభువా, జీవిస్తే నీ కొరకే ప్రభువా, ఇంక ఇటువంటి పాపిష్టి పని నేను చేయనే, ఇలాంటి దుర్మార్గ పని నేను చేయనే, ఇలాంటి అవిధేయత పని నేను చేయనే, ఇలాంటి నీకు భిన్నమైన కార్యాన్ని నేను చెయ్యనే అయ్యా. ఇకను నేను నీకు అనుకూల వర్తకుడుగా, అనుకూల వ్యక్తిగా నీ కొరకే నేను బ్రతుకుతానని ఆ కష్టకాలంలో చేసిన ప్రార్థన అంట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రార్థన కూడా వింటాడంట. దేవునికి స్తోత్రం చేస్తాడు. ఏం చేస్తాడా? నువ్వు చేసేవే అప్పటి వరకు నిష్టానుసరిగా తిరిగేవు, నీకు నచ్చినట్లుగా తిరిగేవు, నువ్వు కోరుకున్నట్లుగా బ్రతికేవు. సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అక్కరది వచ్చింది, కొదవ వచ్చింది. ఏమండి, ఈ కొదవ బాధ వచ్చినప్పుడు ఆ భయంకరమైన సమస్యలో నీవు ఒక తీర్మానం, ప్రభువా నేను చేసింది పొరపాటే ప్రభువా, నేను చేసింది తప్పే, నువ్వు నాకు అవకాశం ఇచ్చిన నీ సన్నిధిని నేను నిర్లక్ష్యంగా బ్రతికాను ప్రభువా, నిర్లక్ష్యంగా జీవించాను ప్రభువా, నిర్లక్ష్యంగా బ్రతికిన నా బ్రతుకును మరొక అవకాశం ఇస్తే నీ కొరికి నేను బ్రతుకుతాను, నీ మందిరములో నాయన నమ్మకస్తుడిగా నేను జీవిస్తాను, నమ్మకస్తురాలిగా నేను జీవిస్తాను. ఈ కష్టము నుండి, ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి నన్ను తప్పించిన ఎడల దేవుడు ఏం చేస్తాడంట? అది తెలుసు, ఇది వేషధార ప్రార్థనే. మరలా నీ పరిస్థితి బాగు చేస్తే నువ్వు మరలా నీకు నచ్చినట్లుగా తిరుగుతావని ఆయనకు తెలుసు. నీ నిబంధనలు దాన్ని కొనసాగించే వ్యక్తువు కాదని ఆయనకు తెలుసు. నువ్వు మాట తప్పే వ్యక్తివని ఆయనకు తెలుసు. నువ్వు మాట దాటివేసే వ్యక్తివని ఆయనకు తెలుసు. ఇదిగో నీవు వేషధారమైన వ్యక్తివని ఆయనకు తెలుసు. అయినా నీవు ఫలము పొందుదువు. ఎందుకంటే నా ప్రభు ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి దేవుడు చెవియొక్కే దేవుడు అయిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థన వినే దేవుడు, మనవి ఆలకించే దేవుడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థనకు నువ్వు ఫలము పొంది ఉన్నావు. నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా ఇది భూ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? అంటే అవసరతను బట్టి ప్రార్థించే వ్యక్తివు నువ్వు, అవసరతను బట్టి భక్తి చేసే వ్యక్తివు నీవు, అవసరతను బట్టి మందిరానికి వచ్చే వ్యక్తివు నీవు, అవసరతను బట్టి దేవుణ్ణి కూడా నీవు వాడుకుండే వ్యక్తివి. నువ్వు వేషధారివి. దేవుని వాక్యములు అంటాడు, ఒకదిన నా ప్రభు సన్నిధిలో కంట, ప్రభు మందిరములోకి ప్రజలందరూ కూడా ఈ అద్భుతాలు పొందుకున్నవాడు, ఆశ్చర్య కార్యాలు పొందుకున్నవాడు, మహత్కార్యాలు పొందుకున్నవారు, సూచక్రియ చేసిన వారు వీళ్ళందరూ కూడా ఉదయనన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారంట. యేసు ప్రభు దగ్గరికి నిలబడి ప్రభువా 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 అని పిలుస్తూ ఉన్నారంట. ప్రభు అన్నాడంట, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా వాడు కాదు, నా చిత్తమును చెయ్యవాడే నా వాడు అయి ఉన్నాడు అని ప్రభు అన్నప్పుడు ప్రభువుని వీళ్ళ ప్రశ్నిస్తామన్నారు. ప్రభువా నీ చిత్తమని కాకపోతే ఈ అద్భుతములు మేము ఎలా పొందగలిగాము, ఈ మహత్కార్యాలు మేము ఎలా పొందగలిగాము, ఈ ఆశ్చర్యక్రియలు మేము ఎలా పొందగలిగాము? నీ నామములోనైనా మా దీనస్థితి మార్చబడి సంపూర్ణమైన స్థితిలో మేము నిలబడడానికి కారణము ఆ ప్రార్థనే కదా. నీ ప్రార్థన ద్వారా దెయ్యాలని వెళ్ళగొట్టలేదా? నీ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరగలేదా? నీ ప్రార్థన ద్వారా మా కుటుంబాల్లో, మా పిల్లలలో ఉన్నతమైన కార్యాలు జరగలేదా? అంటే తండ్రి అయిన దేవాది దేవుడైన యేసు ప్రభువు అన్న రెండో మాట ఏంటో తెలుసా? అక్రమము చెయ్యవారులారా మీరెవరో నాకు తెలియదు. ఈ మేలు పొందిన వాడల్లా పరలోకానికి వెళతాడంటే వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో తెలుసా? వేషధారునికి పరలోకములో స్థానము లేదు. అవిశ్వాసులే కాదు, వేషధారుడు కూడా పరలోకములో స్థానము లేదు. వేషధారుడైన ప్రార్థన ద్వారా ప్రభువును భక్తించి ఆయన కృపను పొందుకుని భూ సంబంధమైన ఆశీర్వాదం పరలోకానికి నేను తీసుకుని వెళ్ళదు.
ఈ భూసంబంధమైన ఆశీర్వాదం దేశధారణైన బ్రతుకుతో చేసే ప్రార్థన. ప్రభువా ప్రభువా అని ఏలనని పిలుస్తారు. ఆయన అందుకుని అన్నాడు అనమాట, ఏమన్నా తెలుసా, మీరు వేషధారులైనా నా యొక్క మొరపెడితే మీకు పాలనిస్తాను. ఏమిస్తాడైనా? పాలనిస్తాను. ఒకటి నాన్న యేసుక్రీస్తు యేసయ్య దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి ఓ తల్లిని తీసుకొచ్చి నిలవబెట్టారు. ఓ తల్లిని తీసుకొచ్చి నిలవబెట్టి ప్రజలందరూ కూడా ఆమె చుట్టూ, యేసయ్య చుట్టూ ఆమెని మధ్యన పెట్టి యేసు ప్రభువుని వాదన చేస్తా ఉన్నారు. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ పాపము చేస్తే పాపములో పట్టబడిన ఆ స్త్రీని రాళ్లతో కొట్టవి చంపివేయబడాలని ధర్మశాస్త్రము రాయబడి ఉంది. దీనికి నువ్వేం చేస్తావు, దీనికి నువ్వేం చెప్తావు అని ఆయనను విడువక ఆయనని చాలా పట్టు విడవక యేసయ్యని ఆయనని అడుగుచూ వచ్చారంట. యేసు ప్రభు చెప్పారంట, నైనా మీరందరూ అన్నమాట సత్యమే, అసత్యము కాదు, సత్యమైన మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ పాపం చేస్తే ఆ పాపంలో పట్టబడినప్పుడు ఆమెని రాళ్లతో కొట్టి చంపివేయాలన్నది మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన రీతిగా అది రాసిన రాత వాస్తవమే. ఆ రీతిగా చంపివేయట ఖచ్చితమే. అయితే నా మనవి ఏది అంటే తెలుసా, రాయ విసిరేవానిలో పాపము, రాయ విసిరేవానిలో ఏమనకూడదు, మీలో ఏ ఒక్కరిలో పాపము లేకపోతే మీరు చేతులలో ఉన్న రాళ్ళు ఆమెని ఆ రాళ్లతో కొట్టి చంపివేయండి అని యేసు ప్రభు ఆ మాటలు వాళ్ళతో చెప్తా ఉంటుండగా, ఈ పాపము చేస్తూ పాపములో బ్రతుకుతున్న ఈ తల్లి ఉన్నదే, ఈ తల్లి హృదయ విదారకంగా మారిపోయి ఏం చేసిందో తెలుసా, నేను చేసింది తప్పు, ధర్మశాస్త్రానికి భిన్నంగా బ్రతికాను, దేవుని వాక్యానికి భిన్నంగా బ్రతికాను, బ్రతకడానికి ఎన్నో తాపులు ఉంటుండగా శరీరాన్ని అమ్ముకొని బ్రతకడానికి నేను చెయ్యకూడని పనిని చేశాను, దేవుని ఆజ్ఞని నేను ఉల్లంఘించాను, ఇలాగ చేసిన నేను పాపిని, కానీ ఇంకెన్నటికీ కూడా ఇంటి బ్రతుకు నేను బ్రతకకూడదు, ఇలాంటి పాపకరమైన జీవితాన్ని నేను జీవించకూడదు అని యేసు ప్రభు ప్రజలతో మాట్లాడుతుండగానే ఆమె హృదయాన్ని మార్చుకోగలిగింది. మార్చుకోవడమే కాకుండా ఇదిగో ఆమె పశ్చాత్తాప పడటం మొదలు పెట్టింది. యేసు ప్రభు ఇదిగో అందరిని చూసినప్పటికీ ఏ ఒక్కరు కూడా పట్టుకున్న ప్రతి ఒక్కడు ఆ రాయి పట్టుకుని విసిద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చీకటిలో చేసిన పాపాలు, ఆంతరంగంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు వాళ్ళు గుర్తొస్తా ఉన్నప్పటికీ వెంటనే ఆ రాయిని అక్కడ విడిచిపెట్టి కొంత మూర్ఖంగా చేస్తున్న వారి పేర్లు రాసి ఫలానా పాపం చేసేవని నేల మీద యేసు ప్రభు దుక్కుతా ఉన్నప్పటికీ ఆ రాయిని అక్కడ పడేసి ప్రతి ఒక్కరూ కూడా, అంటే అందరూ వెళ్ళిపోయారు. అంటే ఆయన ఎద్దకు వచ్చి ఆమె ఎద్దకు వచ్చి రాళ్లతో కొట్టడానికి రాళ్ళు పట్టుకున్న వారందరిలో ఏముంది అంటే పాపము ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏముంది? పాపం ఉంది. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగా ఆ తల్లి వలె, అయ్యా ఇదిగో నేను పాపం చేశానని పశ్చాత్తాపం పడకుండా ప్రతివాడు ఆ పాపమని ఆ మరణాన్ని పొందుకునడానికి, పాపం ద్వారా వచ్చే జీతము మరణము, అది ఆ మరణాన్ని దాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కడు పాపాలు పట్టుకుని వెళ్ళిపోయాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టినట్లుగా ఎవరు కనపడలేదు. ప్రతి ఒక్కడు పాపే, కానీ ఒప్పుకున్నాడంటే వాడు పాపాన్ని వాడు ఒప్పుకోలేదు, వాడు పాపాన్ని వాడు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోషే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడ్డది? పాపము చేయబడ్డవాడు పరలోకానికి చేర్చబడ్డాడు, పాపాన్ని విడిచిపెట్టేవాడు పరలోకానికి వెళతాడు. అయితే ప్రతి ఒక్కరిలో పాపం ఉంది, విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ పాపమును బట్టి పాపాన్ని ఉందని ఎరిగి కూడా
పాపమును విడిచిపెట్టకుండా యేసు యొద్ద నుండి వెళ్ళిపోయారు, నిత్య మరణానికి చేరుకున్నారు. అయితే ఈ తల్లి మాత్రము అక్కడే ఉంది. యేసు ప్రభు అన్నారు, అమ్మా ఎవరు నిన్నేమీ చేయలేదా అని. యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఒక చక్కని మాట చెప్పారు, అమ్మ నేను నిన్నేమీ చేయను, ఇక నువ్వేమి చేయవద్దు, పాపము చేయవద్దు. అయితే ఆ తల్లి గురించి గ్రంథం ఏం చెప్తా ఉందో తెలుసా? ఆ దినమును విడిచిపెట్టిన పాపము మరలా ఆమె చేసినట్లుగా కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో పాపము చంపివేస్తాని, పాపము మరణానికి తీసుకెళ్తుంది. అయితే మరణానికి తీసుకెళ్లే పాపం ఉంది, విడిచిపెడితే మరణం నుండి తప్పింపబడే పాపము కూడా ఉన్నది. నీ పాపాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు బ్రతకగలుగుతావు. నీ పాపాన్ని పట్టుకుని అది పాపమే, వాక్యము నిన్ను ఎత్తిపెట్టి చూపుతా ఉంటది. నువ్వు చేసింది పాపమే, నీకెవరో చెప్పక్కర్లేదు, నా గురించి ఎవరో చెప్పక్కర్లేదు. వాక్యం వింటున్నా నీ హృదయాన్ని నువ్వు ఒక్కసారి చూసినట్లయితే నీలో ఉన్న పాపాన్ని, ఆ పాపమే పట్టుకుని ఆ యేసుతో పాటు యేసు యొద్దకి తీసుకుని వచ్చిన ఆ తల్లిని, ఆ స్త్రీని ఎలా కొట్టడానికి ఆ ప్రజలందరూ కూడుకుని ఉండి రాళ్ళు కింద పడేశారు. కానీ పాపాన్ని విడిచిపెట్టుకుని ఎలా వెళ్ళారో అలాగా వెళ్ళిన వారికి ఫలితం ఏమీ లేదు. కానీ వెంటనే ఆ తల్లి పశ్చాత్తాపపడి మరలా ఆమె పాపం చేసినట్లుగా కనపడలేదు. యేసు సేవలో బరువుగా యేసు కొరకు ఆమె సాక్షిగా బ్రతికినట్లుగా గ్రంథము ఆమె గురించి రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నాన్న దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. నీవు పాపిపోయినా సరే నీకు దేవుడు మేలే చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన మేలులతో పరలోకానికి నువ్వు వెళ్ళవు. కానీ మనస్సు మారి, హృదయం మారి, హృదయంతరంగా మార్చబడితే నువ్వు పరలోకానికి చేర్చబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎలా ఉండకూడదంటే వేషధారుల వలె ఉండకూడదు. వేషధారులు ఎలాగా అంటే చూడండి, వారు పూట పుట్టు కొరకు ఎలా ప్రయాసపడతారో. వేషధారులు అని ప్రభువు చాలా కఠినమైన మాట, అది వాడిక భాషలో కూడా అది చాలా కఠినమైన మాట అన్నమాట. యేసు ప్రభు అంతగాని అదే అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఉపవాసం చేసేటప్పుడు కూడా ఆయన మరలా రెండో ప్రస్తాపన తీసుకొస్తాడు. వేషధారులు అని మరలా మాట్లాడాడు ఆయన. చూడండి, అదే అధ్యాయం 6:16 వచనం మనం 5వ వచనంలో చదివేమో. రెండోదిగా ఉపవాసం ఉండేటప్పుడు కూడా నీవు ఎలా ఉండకూడదంటే వేషధారణగా ఉండకూడదంట. అదే అధ్యాయం చూడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై చాలండి. దేవుని స్తోత్రం. నన్ను రెండోసారి ఏమన్నారు యేసు ప్రభు? వేషధారులు. ఏ విషయంలో? ఉపవాసం ఉండకపోతే కూడా నీవు ప్రార్థన, ఏ ప్రార్థన చేసినా వేషధారణ వంటి ప్రార్థన చెయ్యవద్దు. ఒకవేళ చేస్తున్నావో దాని వలన ఏ ఫలం పొందుకుంటావు? భూ సంబంధమైన ఫలాన్ని పొందుకుంటావు. మేడ సంపాదించేవా, పొలం సంపాదించేవా, వెండి బంగారాలు ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్తావు? నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నిన్ను పరలోకానికి నడిపించేది ఏంటో తెలుసా? నీ మనస్సు మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, ఆ పాపాత్మురాలు ఆ తల్లి ఎలాగైతే ఆమె జీవితాన్ని విడిచిపెట్టి యేసు కొరకు బ్రతికిందో నిత్యత్వానికి చేరబడింది. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. పునరుద్ధాన దినాన్న పెందలగాడే లేచి యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఆ తల్లి కూడా వెళ్ళినట్లుగా మనకు కనపడతా ఉంది. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మగ్దలేని మరియా 7 దయ్యాలతో పీడింపబడుతున్న సంపన్నమైన కుటుంబంలో పుట్టిన ఆ తల్లి కూడా దేవుని యేసు ప్రభు కృప ద్వారా రక్షింపబడిన తర్వాత ఆమె కూడా యేసయ్య దేహాన్ని ఎక్కడ ఉంది అని అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని స్తోత్రం. వారు దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత వారు ఏమై ఉన్నారో తెలుసా? దేవుని చిత్తమున కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డారు. ఇదేనన్న మన పరిస్థితి ఏంటి? ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత దేవుడు వాక్య రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరములో వేషధారణ ప్రార్థనలు చేయకూడదు. వేషధారులు కూడా ఫలం పొందుతారు. అది భూ సంబంధం వరకే పనికి వస్తుంది. పరలోకంలో ప్రభువా నీ నామములో నేను ఎంత సంపాదించుకోలేదు, నీ నామములో అయ్యా నేను ఎంతగా పేరు ప్రఖ్యాత తెచ్చుకోలేదు, నీ నామములో ఎన్ని గొప్ప కార్యాలు జరగలేదు నా జీవితంలో, నీ నామములో ఎన్ని అద్భుత కార్యాలు జరగలేదంటే ప్రభు అంటాడు, ఎవరినంటాడు తెలుసా? వేషధారులు అంటాడు. ఇదిగో అక్రమము చెయ్యవారులారా
మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ప్రభువా అని ప్రతివాడును తండ్రి చిత్తము చేయవాడే కానీ ప్రభువా అని ప్రతివాడు పరలోకమునకు చేరడు. ఇది నాన్న ప్రభువా అని వేషధారణైన ప్రార్థన చేసే భక్తి జీవితం నీకు కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టి, అయ్యా నాలో ఉన్న వేషధారణ తీసివేయి, నా బ్రతుకు మార్చు, నా ప్రవర్తన మార్చు, నా ఆలోచన మార్చు, నా ఉద్దేశాలు మార్చు, నీతితమైన జీవితాన్ని నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు సన్నిధిలో ప్రభు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుని మందిరముల గురించి టచ్ చేసి మీకు చెప్తా ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొక వారము ఈ మాటలను ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయము మొదటి మాట, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నువ్వు దేవుని మందిరం అంటే మాటలు ఏమి కాదు. అక్కడ ఎవరుంటారో తెలుసా? పాస్టర్ గారికి కాదండి, పాస్టర్ గారి కన్నా ముందుగా ఎవరుంటారో తెలుసా? సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవాది దేవుడు ఈ స్థలంలో ఉంటాడంట. నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన నాకు తెలియదు, నీ హృదయం నాకు తెలియదు, నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం అనుకుంటున్నావో, ఈ మాటలు నా కొరికే అనుకునే దాన్ని ఆనాడు యేసయ్య దగ్గర గుమ్ముగూడిన ప్రజల వలె పాపము తెలియబడినప్పటికీ కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని పట్టుకుని నీ స్థలం నుంచి నువ్వు వెళుతున్నావా? లేదు. ఆ పాపాత్మురాలైన స్త్రీవలే ఆ పాపాన్ని విడిచిపెట్టి, లేదు ఇక నేను నా జీవితంలో నా బ్రతుకును మార్చుకుంటాను. ప్రభు వాక్య లేఖనముతో నాతో మాట్లాడాడు. అందుకని ఆయన లేఖనములతో మాట్లాడే దేవుడంట, ముఖాముఖిగా మాట్లాడే దేవుడంట, దర్శన రీతిగా మాట్లాడే దేవుడంట. మరి వాక్య రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇదిగో ఆ గుంపులో ఒక వ్యక్తిగా నీవు కూడా పాపమును అని తెలిసినప్పటికీ కూడా నీవు చేసిన అవిధేయతలు వాక్య రీతిగా ప్రభు నీతో మాట్లాడినప్పటికీ కూడా నీ ప్రవర్తన మారకుండా ఈ స్థలములకు వస్తున్నావా? వేషధారి మనసు మార్చుకో, వేషధారుడా మనసు మార్చుకో. దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యరీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో వచ్చి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వేషధారణ నాకు పనికి రాదు, వేషధారులు నా రాజ్యానికి చేరవు, వేషధారులు నా పరలోకములో నిలవడానికి అవకాశం లేదు. బ్రతుకు మార్చుకోకపోతే పాతాళమే తప్ప పరలోకము లేదు. చెప్పండి, ఇప్పుడు దేవుని మందిరానికి వస్తే ఎన్నో పర్యాయములు దేవుడు మనతో మాట్లాడకుండా ఉన్న దినాలు ఏమన్నా ఉన్నాయంటారా? వాక్యం మాట్లాడకుండా ఉన్న దినాలు ఉన్నాయంటారా? ఏదో ఒక బలహీనత వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు సేవకుడు నా గురించి తెలిసి మాట్లాడాడు అనుకున్నావేమో. సేవకుడికి ఏమీ తెలియదు. నీ ప్రవర్తన అంతా కూడా, నా ప్రవర్తన అంతా కూడా, నా హృదయ ఆలోచనలన్నీ కూడా నా దేవునికి తెలుసు. ఆయన మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా నువ్వు బాప్తిసం పొందేవా? సరి చేసుకోకుండా యేసు అంటున్నావా? సరి చేసుకోకుండా ప్రభువు నామములో ఘనతలుగా స్తుతించున్నానని సంబరము పడుతున్నావా? గ్రహించుకోకుండా మారుమనసు లేకుండా ప్రభు కొరకు నేను అది చేశాను అనుకుంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా నామం నువ్వే మేలు పొందిన నీవెవరవో నాకు తెలియదనే పేరు మనకు కలిగి ఉంటే మనం ఈ భూమి మీద ఎంత ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటే ఫలితం ఏముందండి? మన పితరుడైన అబ్రహాము భూమి సరిపోలేదైన ఆశీర్వాదానికి అంత ఆశీర్వాదం కలిగిన అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? ఆయన దేని మీద మనసు కలిగి ఉన్నారు తెలుసా? పునాదులు కలిగిన పట్టణంలో కొరకంట ఈ భూమి మీద ఆయన ఆశా కోరిక ఏదంటే పునాదులు కలిగిన పట్టణముల కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయన పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకొరకు అంటే ఆయన వెండి బంగారాలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నాయి, కానీ గుడారాల్లో నివసించారు. ఈ వెండి బంగారాలు తనకున్న పేరు పరలోకానికి
చేర్చబడదో, పరలోకానికి చేర్చబడాలంటే ఆయనకి హృదయమును ఇచ్చిన వాడి పరలోకానికి చేర్చబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు వాక్యమైన దేవుడు. దేవుడు ఎవరండి? ఆది అందు ఏముంది? వాక్యమై ఉంది. ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడే దేవుని వాక్కు నీ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది, నా లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది, నా బలహీనలను ఎత్తి చూపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. కొన్ని సమయాల్లో మారు మనసు లేని దాని మీద, మారు మనసు కలిగి జీవించలేని దాని మీద ఏమనుకున్నా తెలుసా? నా గురించి ఎవరో పాస్టర్ గారికి చెప్పారు. పాస్టర్ గారికి చెప్పరు, పాస్టర్ గారిలో నుండి దేవుడే మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. నీ బలహీనత ఏదో ఆయనకి తెలుసు, నీ నడవడికి ఎలా ఉందో ఆయనకి తెలుసు. చీకటిలో నీ బ్రతికేంటో నేను చూడను, కానీ నా ప్రభువు చూడగలిగిన దేవుడే. దేవుని స్తోత్రం. రహస్యమందు మిత్రుల మీద నువ్వేం చేస్తున్నావో, రహస్య స్థలంలో నువ్వేం చేస్తున్నావో, నీ కాళ్ళు ఎక్కడికి నడిపింపబడుతున్నాయో, నీ నోరు ఏం మాట్లాడుతుందో, నీ కన్ను ఏం చూస్తూ ఉందో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ హృదయం ఏ రకంగా నిండి ఉందో ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. ఆయన మరుగు చేసేవాడు ఎవడున్నాడో? వేషధారి. నీ బ్రతుకు మార్చుకోండి. వేషధారులు అందుకని అంటాడు, ఓ వేషధారి దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు. నీ బ్రతుకంతా ఆయనకి తెలుసు, నీ వేషం అంతా ఆయనకి తెలుసు. నీ వేషం ప్రజలు మబ్బు చేయొచ్చు, సేవకుని మబ్బు చేయొచ్చు, కానీ దేవుణ్ణి నీవు మబ్బు చెయ్యలేవు, మరుగు చెయ్యలేవు. దేవుణ్ణి నీవు ఏమాత్రము కూడా, దేవుణ్ణి నీవు ఏమాత్రము కనుమరుగు చేయలేవు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆకాశమును దేవుడైనా నీ బ్రతికి ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో ఎరిగిన దేవుడు. నా జీవితం ఎలా ఉందో ఎరిగిన దేవుడైనా, ఎరిగిన దేవుడు. ఆయన ఎద్దకు వచ్చిన నీవు ఎలా రావాలో తెలుసా? ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన అంతా సరి చేసుకో. సరి చేసుకోకుండా నువ్వు ఎంతకాలం వచ్చినా ఆయన అంటాడు, అక్రమము చేయవారులారా నీవెవరో. ఆ పిలుపును పిలిపించుకున్నా, నేను పిలిపించుకున్న ప్రయోజనం ఏమైనా ఉందంటారా? అదేనా అడుగుతా, ప్రభువా నీ నామాన్ని ప్రార్థన చేశాను, ఎంత ఆశీర్వదించావు ప్రభువా. దినస్థితిలో ఉన్న నన్ను అద్భుతంగా ఆశీర్వదించలేదా? నీవెవరో నాకు తెలియదు, నీవెవరో నాకు తెలియదు. అదేనానంటావు, ప్రభువా నీ నామాన్ని ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి ప్రభువా. నీ నామాన్ని ప్రార్థించినప్పుడు దెయ్యాలు పారిపోయినాయి ప్రభువా, దురాత్మలు పారిపోయినాయి ప్రభువా. నీవెవరో నాకు తెలియదు, నీవెవరో నాకు తెలియదు. ఇది కడవరి కాలము. మందిరానికి వస్తున్నాం, మన ఉదయం మారాలి. మనలో ఉన్న ప్రతి బలహీనత యేసయ్య పాదాల దగ్గర పెట్టి దాన్ని విడిచిపెట్టాలి. అందుకనే అన్నాడు, అక్రమము చేయవాడు వర్ధిల్లింపబడడు, దాన్ని ఒప్పుకున్నవాడు గొప్పవాడు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడు. అందరూ ఒప్పుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడు నాయనా నేను పాపిని తండ్రి, నేను బలహీనుడు నాయన, నేను అవిధేయుడు నాయన, మంచిదే ప్రార్థన. కానీ ఆ బలహీనతలేవో విడిచిపెట్టేయాలి, దాన్ని వదిలివేయాలి, ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలిగిన ప్రజలందరూ కూడా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు అభివృద్ధికరంగా యోబుని నింపాడు కాబట్టి, నిలవబెట్టాడు కాబట్టి యోబు దేవుడిని కనపరుస్తున్నాడు. కానీ దేవునికి తెలుసు, ఏం తెలుసో తెలుసా? దేవునికి తెలుసు. దేవుడికి ఏం తెలుసు యోబు గురించి అంటే, యోబు స్వచ్ఛందంగా ఆరాధిస్తున్నాడు దేవునికి ఒక్కరికే తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి తెలుసు, నా కుమారుడు స్వచ్ఛందంగా నన్ను ఆరాధిస్తున్నాడు. ఇచ్చిన వాటిని బట్టి ఆరాధించేవాడు కాదు. చాలా మంది ఏదన్నా మేలు కలిగితే గొప్ప మేలు అని చెప్తారు. ఆ మేలు నీ జీవితకాలం నువ్వు మర్చిపోకూడదు. కీడును మర్చివాడు కీడునన్నా మర్చిపోవాలంటే, కానీ నీ కీడు చేసిన వాడు మర్చిపోవాలి, కానీ మేలు చేసిన వాడిని నువ్వు బ్రతుకున్నంత వరకు ఏమవకూడదు, మర్చిపోకూడదు. మరి మన బ్రతుకులో దేవుడు ఎంత మేలు చేస్తున్నాడంటే, ఎన్ని మేలు చేసాడంటే, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. మరి జ్ఞాపకం ఉంటుందా? మనకి జ్ఞాపకం ఉంటే ఆయన మందిర విషయం ఎంత భయంతో వస్తావు, ఎంత భయభక్తులతో నడుస్తావు.
సమస్య కలిగింది, కానీ అన్నీ కోల్పోయిన నీతిమంతుడైన దేవునిని విడిచిపెట్టలేదు. ఆ నీతిమంతుడైన దేవునిని ఆరాధించేవాడిగా. అందుకని యోబు నీతిమంతుడు. ఆ తరములో యోబు వంటి నీతిమంతుడు లేడు. యోబు ఇచ్చిన వాటిని బట్టి ప్రార్థించేవాడు కాదు, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేవాడు. వేషధారినటి ప్రార్థనాపరుడు కాదు, పరిపూర్ణమైన ప్రార్థన కలిగిన వాడు. ఇదిగో అవసరతను బట్టి ప్రార్థించేవాడు కాదు, అవసరతలు ఎటువంటి అయినా, అది ఎలాంటివైనా ప్రార్థన విడవకుండా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుడిని ఆరాధించే వ్యక్తి అని దేవుడి యోబుకి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అలాంటి జీవితమే ఉంటుంది. ఉన్నా లేకపోయినా మన జీవితంలో ఆరాధన అనేది, ప్రార్థన అనేది, దేవుని మందిరం అనేది, దేవుని చిత్తమైతే దేవుని నామంలో, దేవుని మందిరములో అసలు దేవుని మందిరము ఎలాగ మనము ఊహించాలి, దేవుని మందిరము ఏ రీతిగా దాన్ని మనం ఊహించాలి అన్న ఆలోచన మనము కలిగి ఉండడం కాదు, కానీ దాని గురించి దేవుడు మాట్లాడను గాక. ఆమె దేవుడి మాటలు దీవించును గాక. ఆమె. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నతమైన నామములో అయ్యా, మేము వేషధారుల వల్ల నీ సన్నిధిలో ఉంటే దానివల్ల ఫలితం లేదని, దానివల్ల ప్రయోజనం లేదని, అయినను మా ప్రార్థనకు మీరు సమాధానం ఇస్తారని, అయినను మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారని, అయినను మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని, అయినను మా ప్రార్థనకి మీరు ఉత్తరం ఇస్తున్నారని ఈ దినం మీరు మాతో మాట్లాడాలని స్తోత్రములు. ఆయన మా ప్రియ ఆరాధనలో అద్భుతంగా, రెండో ఆరాధనలో కూడా అద్భుతంగా మీరు నాయన నీ మందిరముల గురించి ఈ కడపడి కాలంలో మందిరములో ఉన్న ఆ పరిశుద్ధతను కలిగి మేము బ్రతకకపోతే నాయన ప్రయోజనం ఏమీ లేదు. మొదటిది నీతి నాయన, రెండోది నీ రాజ్యం నాయన. ఇక్కడ నీతియుక్తంగా నాయన నీ సన్నిధిలోకి వచ్చే మేమనైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఇక్కడే మేము స్థిరపరచబడాలి, సరిచేయబడాలి, మా ప్రవర్తన మార్చబడాలి, నీ మందిరాలకు వచ్చిన మా బ్రతుకులు మారాలి, మార్చబడాలి, నీ వాక్య రీతిగా మేము నడిపింపబడాలి తండ్రి. ఏవో పాపములు ఉండి పాపముతో ఆయన జీవించిన ఆమె జీవితంలో నీవు యేసు ప్రభువు చెప్పి ఉన్నారు, అమ్మ ఎవరు నిన్నేమీ చేయలేదు, నేను నిన్నేమీ చేయను, ఎక్కడో పాపము చేయకు. మరలా తల్లి పాపం చేసినట్లుగా గ్రంథములు ఎక్కడ రాయబడలేదు. ఆమె గురించి గొప్పగా రాయబడ్డది. ఆమె ప్రభు పర్యటన ఆయన సేవలో ఆయన ఎంతో ప్రయాసపడిన తల్లిగా కనబడుతూ ఉంది. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా, దేవానికి వందనాలు. ఈ నిర్మలా తండ్రి ప్రభు నాయన చెల్లించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన, ప్రభుతో నింపండి నాయన, కనికరించండి నాయన. ఇంకా చాలా మంది బిడ్డలు రాలేదు నాయన. అయాన తల్లి నీ నామాన్ని ఎరిగిన బిడ్డలు నాయన, అయా నీ నామాన్ని స్తుతిస్తున్న బిడ్డలు నాయన. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి నాయన అయా వాటికి పరిగెడుతున్నారు నాయన. నీ చత్వానికి నడిపే నీ ఎందుకు నాయన ప్రజలు రాలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ప్రజలతో మాట్లాడగల దేవుడు తండ్రి, దేవానికి వందనాలు. రాని బిడ్డలను కూడా అయా మీరు కనికరించండి, కృప చూపండి. వచ్చిన ప్రతి బిడ్డను కుటుంబాన్ని దీవించండి, బలిపీఠం మీద అర్పించిన అర్పణలు దీవించండి. తెచ్చిన నాయన ఇచ్చిన బిడ్డలకు అర్పించిన బిడ్డలకు వెయ్యింతల దీవెన మీద దయచేయండి నాయన. నీ నామూలుగునైనా దశమ భాగాలు ఇచ్చారు నాయన, కృతజ్ఞతా కానుకలు ఇచ్చారు నాయన, అయా సంఘపరంగా కానుకలు వేసారు నాయన, అయా ఇవ్వనైనా సేవకు నిమిత్తంగా కానుక వేసారు నాయన, దశమ భాగాలు వేస్తారు నాయన. ఈ కానుకలన్నీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఎంత విత్తారో నాయన దానికి నూరింతల దేవుని పొందుతారని వాక్యం చదివించింది నాయన. అయా విత్తి వారిని బట్టి ఫలము కోసుకుంటారు నాయన. అయా నందను ప్రవహించిన ప్రతి బిడ్డను నాయన నూరింతల దేవున రానున్న దినాలు ఆశీర్వదకరంగా దేవునికరంగా కృపకరంగా నడిపించమని, చేరొచ్చిన బిడ్డలను దీవించమని నాయన. దినచర్య పనులన్నింటిలోనైనా, అయా వ్యాపారముల్లోనైనా, చేతి పనుల్లోనైనా, ఉద్యోగస్తుల విషయంలోనైనా, అయా ఇవ్వను అతన్ని చదువుకునే బిడ్డలు ఆన్లైన్లో చదువుతున్న బిడ్డల విషయంలోనైనా, అయా ప్రతి బిడ్డలను నాయన, వృద్ధులను, బాలులను, ఎవరును నాయన ప్రతి ఒక్కరును బాలికలను మీరు దీవించి ఆశీర్వదించి నీకు బాగా నిగురుతో నీకు నడిపించమని, చేరించిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన. నా తండ్రి నా ప్రభు నా రక్షకుడు యువ బిడ్డల మీద ఆయన నా హస్తం నుంచి ప్రార్థన చేస్తుండగా ప్రతి బిడ్డని స్థలంలోకి వచ్చిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్.